నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులందరూ ఐక్యంగా ఉండడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలి. హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ, ఏపీ సీఎంల తీరుపై అభ్యంతరం. ఆయా నేతలపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపాటు. హిందువులందరూ ఐక్యంగా ఉండడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధి అశోక్, పోతనపీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్లు పిలుపునిచ్చారు. కడప నగరం భాగ్యనగర్ కాలనీలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ హిందూ ధర్మరక్షణ కోసం ఛత్రపతి శివాజీలాగా, వివేకానందుడిలాగా ధర్మ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గడప వరకే కులం, గడప దాటితే మనమంతా హిందువులమనే విషయాన్ని ప్రతి హిందువు గ్రహించాలని కోరారు. అలాగే హిందువులందరూ ఏకతాటిపై నిలిచి దేశాన్ని ఇతర దేశాల నుంచి రక్షించుకోవాల్సి ఉందన్నారు. మన సనాతన ధర్మం ఇతర దేశాల కంటే గొప్పదని, 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చైనా సంస్కృతి, క్రైస్తవ సంస్కృతి, రోమన్ సంస్కృతి లేదన్నారు. మన ధర్మాన్ని ఏళ్లనాటి నుంచి ఉందని, దీన్ని మనం గర్వించాలన్నారు. ఈ పుణ్యభూమిలో పుట్టిన హైందవులు ఎంతో గొప్పవారని ఈ సందర్భంగా కొనియాడారు. సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తిని, ధర్మాన్ని చాటి చెప్పిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది భగవద్గీత అని తెలిపారు. మనలో కొద్దిగా మార్పు రావాలి, మన సనాతన ధర్మం భావితరాల వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం రవీంద్ర, ఉపాధ్యాయురాలు పెనుజూరి సత్య, వెంకట సుబ్బయ్యలు హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర ప్రముఖ కొలపర్తి కిషోర్, మునగ సతీష్, భాగ్యనగర్ కాలనీ కమిటీ సభ్యులు పులి రమేష్ రెడ్డి, పడుచూరి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ రెడ్డి, కర్నాటి రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తుంటే మన భాగ్యనగర్ కాని పరిసర ప్రాంతాలు ఇక్కడ కాదని చెప్తున్నా. బయలుదేరి వస్తుంటే కుండలు కాచేటువంటి కుమ్మరి కనపడినాడు. ఆ వచ్చిన భాషలో నా తెలివితేటంతో, కానీ చాలా బాగా కుట్టవయ్యాను అనే ప్రతిపత్తి కలిగిన వాళ్ళు గనక ఇట్లా ముక్కు గనక కుట్టింటే అసలు నిజమైన ముక్క ఇది. మళ్ళీ ఎవరో తెలుసా, మెహర్ జాతి అన్నారు. మెహర్ అంటే ఎవరో తెలిసిన, ఈ రోజు పుస్తకం తెస్తే ఏమైనా ఈ పుస్తకం మీరు ప్రతిరోజు చదవాలి. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవండి. 45 రోజుల తర్వాత ఫలితం చెప్తాను అన్నాడు. 40 రోజులు 14 రోజులు గుర్తులేదు నాకు క్లియర్గా. ఆయన తెరిచి చూస్తే అది ఖురాన్ పుస్తకం. సరే నేను చెప్పి ఖురాన్ ఇష్టపడినాడు కదా ప్రతి ఆర్కేజీకి. ప్రతిరోజు చదివాడు మొదటి నుంచి చివరి దాకా. వ్యక్తి జవసత్వాలని పుంజుకొని మళ్ళీ దేహదారు పదవిలో కూర్చోబెట్టుకొని వారిని ఈనాడు గిరిజన మహిళ గౌరవనీయులు అంటే మనం కులం, మతం, వర్గం వదిలి లేకుండా నవ సమాజంలో సమాజాన్ని సన్మార్గంలో పయనించేటటువంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆధ్యాత్మిక అడ్డ కడప జిల్లా గడ్డ. సాహితీ సంస్కృతులకు గడప కడప. ఇక్కడ ఎంతో సంస్కృతికి ఎత్తైనటువంటి బావుటాలు కలిగినటువంటి ప్రదేశం. హిందూ మరియు ఇయా 2 పదాల కలయికే ఇండియా. మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, ఈ సనాతన ధర్మము ఈనాటిది కాదు. యూరోపియన్ దేశాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంటే, మాయా సంస్కృతికి లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉంటే, భారతదేశంలోని సనాతన ధర్మానికి కోట్లాది సంవత్సరాల చరిత్ర ఉందని కార్ల్ ఎడ్వర్డ్ సాగన్ అనేటువంటి వ్యక్తి 28 దేశాల చరిత్రను అధ్యయనం చేసి చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో గారు సంస్కృతి, సభ్యత అనేటువంటి వస్తువులు అంగట్లో దొరికే వస్తువులైతే అవి భారతదేశంలో తప్ప ఎక్కడా దొరికేటివి కాదు అన్నారు. అంత శక్తివంతమైనటువంటి భారతదేశం, భారత యొక్క సంస్కృతి, ఈ ధర్మము చాలా గొప్పది. మనది మతం కాదు, ఇది ధర్మం. ధర్మానికి వారసులం. ఈ భావన పరంపరతో మనమందరం కూడా ఈ హిందూ దేశ
ఐక్యతకు, భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి అందరూ సంఘటితంగా కలిసి ఉండి దేశ నిర్మాణానికి, ఆ నిర్మాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటూ జై బోలో భారత్ మాతాకి జై. భాగ్యనగరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పెద్దలందరూ చెప్పినట్లు మనకు ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ వెలువరిసింది. హిందూ సంస్కృతి అతి ప్రాచీనమైన ఒక సంస్కృతిగా మనం భావించి ఆ సంస్కృతిని రక్షించుకోవడానికి ఆచరణలో మనం ఏం చేయాలి, హిందువులుగా మనమందరము కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి పంచ పరివర్తన్, హిందూ సమాజంలో ఉన్నటువంటి 5 దోషాలను తొలగించుకొని సామాజిక సమరసత, పౌర విధులు, అదేవిధంగా కుటుంబ విలువలు కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలని రాష్ట్రీయ స్వయం సంఘ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా హిందూ సమాజం కూడా కలిసిమెలిసిగా ఉంటూ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి మన హిందూ విలువలను పాటిస్తూ హిందూ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు. హిందూ సమ్మేళనం అంటే ఎక్కడైతే హిందువులు ఉంటారో వారందరినీ కూడా ఒక చాటుకి చేర్చి వారిలో ఐకమత్యాన్ని తెలిసి వారికి కలిసి మెలిసి జీవించాలని, ధర్మం పట్ల అవగాహన కల్పించాలని నేడు మన కడప నగరంలో ఈరోజు భాగ్యనగర్ కాలనీలో మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి సభ్యులందరం కలిసి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి గత 3 రోజుల నుంచి కూడా చైతన్యం చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వక్తలు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ప్రజలు ఏదైతే జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, మత సామరస్యం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, విలువలు కావచ్చు, కట్టు బొట్టు పైన, వారు ప్రవర్తించే విధానాలపైన, బిడ్డల పెంపకం పైన, కుటుంబ వ్యవస్థ పైన అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వారిచ్చినటువంటి సందేశ స్ఫూర్తిని అందుకున్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ సందేశం మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందుకున్న ప్రజలు కావచ్చు, వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకొని సన్మార్గంలో పయనిస్తారని ఈ యొక్క భాగ్యనగర్ కమిటీ ఆశిస్తుంది, అభిలషిస్తుంది. ఈ విధంగా సాంప్రదాయాన్ని మనం ఏదైతే గౌరవాన్ని కాపాడుకుంటామో, మన విలువలను పెంపొందించుకుంటామో, మనం సన్మార్గంలో నడుస్తామో అప్పుడే ధర్మం వైపు మనం నిలిచినట్టు. ఆ ధర్మం వైపు నిలిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నటువంటి సత్సంకల్ప భావన కలిగి ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి, ముఖ్యంగా వక్తలకు, అద్భుతమైన సందేశించినటువంటి వక్తలకు, ఈ నగరంలో చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవన సమావేశ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్తో పాటు డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తోందన్నారు. ఈ వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని కోరారు. అర్జీలకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. అర్జీలు పెండింగ్ లేకుండా, రీఓపెన్ లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మైపూర్ అయినా కానీ అక్కడ మా ఊర్లో సచివాలయంలో ఏం చెప్పారు, తీరుగా ముందు రాలేదా? కాదయ్యా, ఇక్కడ ముందు మీకు ఇంటి స్థలం ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? DPO commercial tax
కడప నగరంలో మహిమాన్వితులుగా గుర్తింపు పొందిన హజరత్ సయ్యద్ షా గౌస్ సర్మదీ ఖాదరీ సాహెబ్ ఉర్సు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా గంధ మహోత్సవం అశేష భక్తజనుల సమక్షంలో కొనసాగింది. హజరత్ సయ్యద్ షా గౌస్ సర్మద్ ఖాదరీ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాదరీ ఆధ్వర్యంలో ఉర్సు మహోత్సవం జరిగింది. ఫకీర్ల మేళతాళాలతో పూల చాదర్ను తీసుకురాగా నగరంలోని అమీన్పీన్ దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్ ఆధ్వర్యంలో పూల జాతర సమర్పణ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కడప అమీన్పీన్ దర్గా ముజావర్ అమీర్ను పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాదరీ ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాలలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. वो बीच का बेड़ा खोलवा लो, वो बीच में आता वो घाटी वो हाँ वो खींचो जरा ऐसा शरीफ अब जरा इधर खुलो ऐसा जब को ज्यादा खींचो ना को भाई बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वलाक़िबतुल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला रसूलिही मुहम्मद मुस्तफ़ा बिल वफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम इलाही मोहम्मद राज़ व नियाज़ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వచ్చేసి కడప నగరం రవీంద్రనగర్లో 187 మన హజరత్ సయ్యద్ షా షర్బత్ సాహెబ్ గారి గంధోత్సవ సందర్భమున ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మొత్తం కడపలో ఉన్నటువంటి ప్రముఖులు, మా మత గురువులు, భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషదాయకము. మన హజరత్ షర్మతి సాహెబ్ దగ్గర మనం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతతగా ఉంటుంది మనసుకు. ఈ గంధం వచ్చేసి ఉరుసు వచ్చేసి దాదాపుగా 187 సంవత్సరాల నుంచి మన కడప రవీంద్రనగర్లో వెలిసి ఉన్న షర్మతి సాహెబ్ యొక్క ఉరుసును గంధంను ఘనంగా నిర్వహించడము భక్తాదులకు ఎంతో పుణ్య కార్యక్రమంగా భావిస్తున్నారు. అలాగే మా కడప నగరానికి కూడా శాంతి సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా విరాజిల్లాలని, అలాగే ముఖ్యంగా పీఠాధిపతి అయిన షజ్జాద్ నషీన్ ఇలియాస్ ఖాదరీ సాహెబ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడము చాలా సంతోషదాయకము. అలాగే కుల మతాల అతీతంగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కడప యొక్క నగరాన్ని ఐక్యతను చాటి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కడపలో నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు, అలాగే మా హజరత్ షర్మతి సాహెబ్ గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు లభించగలవని చెప్పి సుందరగా తెలియజేస్తుంది. ఇది వచ్చేసి ఉరుసు మహోత్సవం ఉండాలి. 6వ తేదీ వచ్చేసి తహలీల్ కార్యక్రమం ఉండాలి. ఆ సందర్భమున గొప్పగా రాత్రిపూట అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది మన పీఠాధిపతి షజ్జాద్ నసీర్ గారి ఆధ్వర్యంలో. అందరూ కూడా భక్తులు దీన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా
అలాగే హజరత్ షర్మతి సాహెబ్ యొక్క దీవెనలు ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా పీఠాధిపతి సజ్జాద్ నసీర్ ఇలియాస్ ఖాద్రీ సాహెబ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఈరోజు గంధం మహోత్సవ హజరత్ సయ్యద్ షా గౌస్ అహ్మద్ ఖాద్రీ రహమతుల్లాహి అలైహి బార్గాలో సో అందరూ పాల్గొని అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు. సో ప్రభుత్వం నుంచి ఒకటే కోరుకున్న ఇది మనది అందరూ మైనారిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాబ్స్కి ఇది చేస్తున్నారు. సో ఐటీ చేసి కూడా సో మనం కోరుకునేది అదే, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతీలు ఇది చేసుకొని ప్రభుత్వం వాళ్ళని చూసుకొని ఇది చేయవచ్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నహమదహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. मैं सैयद शाह इलियास बादशाह खादरी सज्जादा नशीन आस्ताने हजरत सैयद शाह खादर क़य्यूम बक़ाए गौस अहमद खादरी रहमतुल्लाह अलैह रविंद्र नगर कड़पा से आज बरोज़ इतवार 4 जनवरी यानी 14 रजबुल मुरज्जब को संदल शरीफ मनाया गया और इंशाअल्लाह कल उर्स शरीफ है यानी 15 रजबुल मुरज्जब यानी जनवरी के 5 तारीख बाद ईशा इंशाअल्लाह आस्थाने में तनावुल ताम का इंतज़ाम किया गया है। आप तमाम अक़ीदत मंदान औलिया से गुजारिश की जाती है कि इन महफिलों में हाजिर होकर सवाब दाराइन हासिल करें और खिदमत का मौका फराहम करें। अस्सलामु अलैकुम. सैयद शाह इलियास बादशाह खादरी रविंद्र नगर कड़पा. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పాటు సీఎం చంద్రబాబు తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజద్ బాషా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను స్వార్థ రాజకీయాలకు అమ్ముకోవడం రాష్ట్రంలో ఎక్కడా చూడలేదని, స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు జరగాలనే యోచన లేదని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా ఉన్నా ఒరిగిందేమీ లేదని అన్నారు. సాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగిందని, ఎవరెన్ని అవరోధాలు అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా సామర్థ్యాన్ని పెంచిన ఘనత వైఎస్దేనన్నారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంటే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ నీటిని తోడేసుకుపోతే సీమ ప్రాంతం ఎడార్లాగా మారే ప్రమాదం ఉందని గ్రహించారని, అందుకే 4,000 కోట్ల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించాక గ్రీన్ ట్రైబ్యునల్లో తెలంగాణ నేతలు టీడీపీ కేసు వేయించిందని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సీమకు ద్రోహం తలపెట్టిన చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ సీమ ప్రాంత ప్రయోజనాల కోసం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడో, మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తాకట్టు పెట్టాడో మనం అందరం కూడా టీవీల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు అందరూ కూడా చూశారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 గోడల మధ్యలో మేము కూర్చొని మాట్లాడి నేను ఆయనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్ని మన్నించి మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నా మీద గౌరవంతో మరి ఆ ప్రాజెక్ట్ని ఆపివేసిన పరిస్థితి. నేను ఇన్ని రోజులు చెప్పుకోలేదు నేను చేసిన మంచి కార్యక్రమాలు, మరి ఈరోజు నేను బహిర్గతం చేస్తున్నాను అని చెప్పి స్వయాన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అది చెప్పడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్తూ మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందా లేదా అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి స్పీకర్ గారు. మరి ఆ నిజ నిర్ధారణ కమిటీలో మరి మీరు బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యులకు, మరి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు, బీజేపీ శాసనసభ్యులకు కమిటీల్లో సభ్యులుగా పెట్టి మీరు అక్కడికి పంపించండి.
వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి కూడా మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారా? నువ్వు నీ స్వార్థం కోసం అంటే ఎక్కడ ఆ నోటు కోటు మళ్ళా బయటికి వస్తుంది, మళ్ళా నేను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుంది అని చెప్పి భయపడి నువ్వు రేవంత్ రెడ్డికి దాసోహం పలికి మరి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు తాకట్టు పెట్టావా? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ నువ్వు రాయలసీమ ద్రోహిగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏనాడు ఈ రాయలసీమ ప్రాంతానికి చేసిన ఒక్క చిన్న మేలు కూడా ఎప్పుడు లేదు. మరి అలాంటిది ఈ ప్రాంతానికి ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? అంటే ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకోకూడదా? ఈ రాయలసీమ ప్రాంతంలో రైతన్నలందరూ కూడా 2 కార్లు పంటలు పండించుకోకూడదా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న దుర్భిక్ష ప్రాంతమైన ప్రాంతాలలో గుక్కెడి నీళ్ల కోసం వాళ్ళ నీళ్ళు అవసరం లేదా వాళ్లకు? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోకుండా అనాలోచితమైన నిర్ణయం తీసుకొని మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు ఏ రకంగా ఆ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మొన్న శనివారం నాడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇవన్నీ సమాచారం ఇస్తే మరి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదో దీని మర్మం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే గురువు శిష్యులు కలిసి ఆయన గురు దక్షిణ అడిగితే నువ్వు ఈ ప్రాంతానికి అన్యాయం చేసేవాడి వెయ్యావా? మరి ఆ రకంగానే ఇంతటి దుర్మార్గంగా వివరించిన ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. గుంటూరులోని అంజుమన్ ఇస్లామియా భూముల గురించి నిర్లక్ష్యాన్ని వీడి ముస్లిం సమాజానికి తోడ్పాటు అందించాలని ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇతర సభ్యులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం సలావుద్దీన్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గత నెల 24న గుంటూరు అంజుమన్ ఇస్లామియా భూములు మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకాని గ్రామంలోని 71.57 ఎకరాల వక్ఫ్ భూమిలో పారిశ్రామిక ఐటీ పార్క్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. అయితే ఇంతవరకు స్పందన రాలేదన్నారు. ఈ కారణంగా మరోసారి గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వస్తే జిల్లా కలెక్టర్ లేరని తెలియజేశారని, ఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ముస్లిం సమాజానికి అండగా నిలవాలని అన్నారు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత 15 రోజుల ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారిని కలిసడానికి వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ, అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ, దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ, ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను మత పెద్దలను
అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు, మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజల్లో చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెట్టారా అని చెప్పేసి ముస్లిం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రాం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది, ఇదేదో ఆక్రమణ అని చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం తీసుకుని దీన్ని పరిష్కారం చేయాల్సి ఫోన్ చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కుపోయాను, ఇది ఏం చేయాలో చెప్పి ఆయన అర్థం కాక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజుల్లో ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్ర హీరులుగా ఉంటారు. లేదంటే మీరు మంచి చేస్తుంటే చరిత్రలో మంచిగా పేరు సంపాదించుకుంటారు. ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ పార్టీలు శాశ్వతం కాదు. ఇది ముస్లిం సంబంధించిన 2000 కోట్ల రూపాయలకు విలువ చేసే స్థలాన్ని మీ ద్వారా ఏదైనా ఆక్రమ కంపెనీలు కట్టబెడితే మీ ముస్లింలలో మీరు చాలా చాలా హీనంగా చూపబడతారు. ఈ 5 సంవత్సరాల పదవి కోసం, ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యే కోసం మీరు చూసుకోవద్దు. శాశ్వతంగా మీరు చరిత్ర సృష్టించేలా ఉండాలని చెప్పేసి ముస్లిం సమాజం కోరుకుంటుంది. మున్సిపల్ కార్మికుల పట్ల అటు ప్రభుత్వం ఇటు అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వారిని సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ నగర మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నేటికి కోవిడ్-19 అడిషనల్ కార్మికులకు 4000 వేతనాలు పెండింగ్లో ఉన్న ఆప్కోస్ కార్మికులకు 2 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం ఈ 2 పండుగలకు మున్సిపల్ కార్మికులకు వేతనాలు అకౌంట్లో వేయలేదని, సంక్రాంతికి చాలా కీలకమైన పండుగని ఈ పండుగకి వేతనం ఇవ్వకుంటే కార్మికులు ఏం తిని బతుకుతారని ప్రశ్నించారు. కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, యూనిఫామ్ ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో సభ్యులు చెప్పులు మాత్రమే ఇచ్చి మిగతావి ఇంకా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు. వీటితో పాటు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 6వ తేదీన కడప కార్పొరేషన్లో సమ్మె నోటీసు, 7వ తేదీన కార్పొరేషన్ ఎదుట ధర్నాతో పాటు దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. చివరికి రిలే నిరాహార దీక్ష, 24 గంటలు ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని, అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కడప నగరంలో సమ్మెకు వెళ్లడానికి వెనుకడు వేయబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐ2 కడప నగర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కడప నగర కార్పొరేషన్లో చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కారణం చెత్త పన్ను వసూలు చేసినారని చెప్పి దగ్గర 14 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే పర్మనెంట్ మేస్త్రీలని, సెక్రటరీ వ్యవస్థని మళ్ళా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్మికులు, చిన్న ఉద్యోగులైనటువంటి ఎవరైతే మేస్త్రీలు ఉన్నారో, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారిని మాత్రమే తీసుకోకుండా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వారి కుటుంబాలు ఇప్పటికే 6-7 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలా. లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుందని చెప్పి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. అట్లాగే మరణించిన కార్మికుల కుటుంబంలో ఇప్పటికే 3-4 సంవత్సరాలు అవుతా ఉంది. వారి కుటుంబంలో కూడా కుటుంబ యజమాని మరణించిన తర్వాత ఆ కుటుంబానికి ఎటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా రోడ్డును పట్టడం జరిగింది. అయితే అనేక ఈ కడప నగరంలో మాత్రమే రోస్టర్ ప్రకారం అని చెప్పి ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లో మరణించినటువంటి కుటుంబాలను ఉద్యోగాలు ఇచ్చారు. అది ఆప్కాస్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కడప నగరంలో మాత్రమే అది అధికారుల లోపమా లేకపోతే అది ప్రభుత్వం లోపమా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో కడప నగరంలో రోస్టర్ పాయింట్ని ఎత్తేసి ఎవరైతే మరణించినారో ఆ కుటుంబంలో ఆ కుమారుడికో, కుమార్తెకో, భార్యకో ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే. ఇది లేని పక్షంలో బుధవారం నుంచి ఏదైతే కార్యక్రమాన్ని రూపొందించబోతున్నామో కడప నగరంలో ఆ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఆందోళన తీసుకొని పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరించదలుచుకున్నాం. అలాగే
ఈ ప్రెస్ మీట్ మూలకంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం నిమిత్తమై, అట్లాగే రిటైర్మెంట్ అయిన కుటుంబాల్లో వారికి కూడా ఉద్యోగం నిమిత్తమై బుధవారం నుంచి 4 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు, తర్వాత రిలే ఫాస్ట్, ఆ తర్వాత ఆమరణ దీక్ష, ఆ తర్వాత సమ్మెకి దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కడప నగరంలో హెచ్చరించదలుచుకున్నాం. దీనికి పూర్తి బాధ్యత కడప కార్పొరేషన్ అధికారులు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున సమ్మె, అది మా సమస్య పరిష్కారమయ్యేంత వరకు పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నాం. కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా మా సమస్యలను గుర్తించండి, మా ఇబ్బందులను గుర్తించండి. ఈ సమ్మెకు కారణం కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గము, అలాగే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ CI2 కడప నగర కమిటీ నుంచి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందువులందరూ ఐక్యంగా ఉండడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలి. హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ, ఏపీ సీఎంల తీరుపై అభ్యంతరం. ఆయా నేతలపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపాటు. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.